గుర్తుపెట్టుకోండి, ఒకటితో స్టార్ట్ అయింది, ఇంటింటికి వస్తుంది ఇది. ఒక్కొక్కరిని ఈడ్చి ఇచ్చి బయటికి తన్ని పరిస్థితులు బయటికి త్వరలో రాబోతున్నాయి. మతోన్మాదులు ఎక్కువైపోయి అనేక మందిని సమకూర్చుకుని ఆలోచన చేయండి. గుర్తుపెట్టుకోండి, పైన ఉన్నవాడు ప్లాన్ చేస్తున్నాడు. ఎవడైతే ఈ క్రిస్టియానిటీని కానీ, ఈ క్రీస్తు మతం అని కానీ, లేకపోతే క్రైస్తవ మార్గంలో పోయేవాడిని కానీ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాలి, నానా రకాలుగా మనుషుల్ని దిగ్భ్రాంతులు గురి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చూసావా, వాళ్ళంతా పైన ఉన్నారు, కళ్ళం పట్టుకుంటున్నారు. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళని ఉసుగొలుపుతున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు, వాళ్ళందరినీ ఎగబడేలా చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, పైనవాడు ఎట్టి పరిస్థితిలో కత్తి పట్టడో కిందాలతోనే కత్తి పట్టిస్తున్నాడు. మీరే కొట్టుకు చచ్చేలా చేస్తున్నాడు. మీరే, అర్థమైందా? మీ వాళ్ళే కొట్టుకు చచ్చేలా చేస్తున్నారు. ఆలోచన చేయండి, మనసుతో ఆలోచన చేయండి. నీవు ఇంకొక వ్యక్తిని చంపే హక్కు, అధికారం ఎవరిచ్చారు? నీకు ఈ మార్గం ఇష్టమైతే నమ్ము. నేను ఐఎమ్ ఇండియన్, హిందుత్వంలో బ్రతుకుతున్న నేను నిజ దేవుడు ఎవరో, సత్యదేవుడు ఎవరో, నీతి కలిగిన దేవుడు ఎవరో, ఈ లోకానికి సృష్టికర్త ఎవరో, లోకరక్షకుడికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు ఎవరో గుర్తెరిగి నేను స్వతహాగా యేసుప్రభుని నమ్మిన. ఈ యేసుప్రభుని నమ్మక ముందు మా సొంత అక్క యేసుప్రభుని నమ్మినందుకు నేనే కర్రతో కుక్కను కొట్టినట్టు చిత్త కొట్టిన, అజ్ఞానంలో ఉండి కొట్టిన. సత్యం ఎరిగిన తర్వాత తప్పు అని తెలుసుకున్నా. సో నీవు అజ్ఞానంలో ఉంటే ఈ విధంగా కొట్టడం అనేది నీ మూర్ఖత్వం. ఒకప్పుడు నేను చేశాను, ఇప్పుడు చెప్తున్నా అది తప్పు. మంచిగా సేవ చేసుకుని మంచిగా దేవుని పని చేస్తుంటే ఎవడో అభాగ్యుడు, ఎవడో దిక్కుమొక్కు లేనివాడు మక్కని తల చిత్త కొట్టాడు. అసలు ఒక వ్యక్తిని చంపే హక్కు ఎవడో నీకు ఇచ్చాడు? ఒక వ్యక్తిని ప్రాణం తీసే హక్కు ఎవడు నీకు ఇచ్చాడు? ఒక వ్యక్తి మీద నువ్వు ఎగబడి నువ్వేమన్నా పోషించావా? అని కన్నావా? వాడికి ఏమైనా సాయం చేసావా? వాడి జీవనాధారం నువ్వేమైనా ఇచ్చేస్తున్నావా? వాడికి నీవు శాసించే అధికారం నీకు ఎవడిచ్చాడు? ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకో, ఐక్యత కలిగి జీవించడం చాలా మంచిది. ఈ ట్విన్ సిటీలో, ఈ తెలంగాణలో, ఈ ఆంధ్రాలో సేవ చేస్తున్న ప్రతి సేవకుడు ఈరోజు కదిలి రాకపోతే నాకెందుకులే వాడు చచ్చాడులే, నాకెందుకులే వాడికి చుట్టుకుందిలే, నాకెందుకులే ఆ చచ్చిపాడైపోయిందిలే, నాకెందుకులే ఈ సంఘం మీదకి అటాక్ అయిందిలే అని అనుకుంటే ప్రతి సంఘం మీదకి దాడులు జరుగుతాయి. ప్రతి సంఘస్థుల్ని, ప్రతి సంఘ సభ్యుల్ని, ప్రతి సేవకుడిని ఒకేసారి అటాక్ చేసి పరిస్థితులన్నీ నానా రకాలుగా తిప్పలు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మీకు అర్థం కావట్లేదు. దయచేసి అందరూ ఏకం కావాలా, అందరూ ఏక మనసుతో ఏకతాటితో ముందుకు రావాలా, అందరినీ కాపాడుకోవాలా. నాకెందుకులే అని, ఆడు మనాడు కాదు కదా, ఆడు మనాడు కాదు, ఆడు ఎస్టీ వాడు, ఆడికి జరిగింది, ఆడ ఇంకోవాడు, వాడీడు అని కుల వ్యవస్థ కూడా మారు మనసు పొంది యేసుప్రభుని నమ్మి యేసుప్రభుని సొంత రక్షణ అంగీకరించి ఒకే రక్తంలో కడగబడిన నీవు మళ్ళీ వాడు మనాడు కాదులే, వాడు ఎస్టీలే, వాడు ఎస్సీలే, వాడు ఇంకొకటిలే అని నువ్వు చెప్తున్నావు. ఏం భక్తి చేస్తున్నావు? ఏం భక్తిలో జీవిస్తున్నావు? ఏం బోధ చేస్తున్నావు? నీ తోటి సహోదరుడు బాధలో ఉంటే, నీ తోటి సేవకుడు సమస్యలో ఉంటే నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి అండగా ఉండాల్సింది పోయి, వాడి సమస్య ఏంటో తెలుసుకుని వాడికి అండగా ఉండి వాడిని పైకి తీసుకురావాల్సింది పోయి, కాపాడవలసింది పోయి, నాకెందుకు లేని ఈరోజు నువ్వు లోపల దాక్కున్నావు, నీ రూమ్లో, నీ బెడ్రూమ్లో, నీ ఇంట్లో దాక్కున్నావు. నా చర్చి పాడైపోతుందిలే అనుకుంటున్నావు. రేపు నీ చర్చికి కూడా ఇదే గతి, ఇదే స్థితి పడుతుంది. ఆ చర్చిని కూల్చినాడు నీ చర్చికి వస్తాడు, ఆ సేవకుని కొట్టినాడు నీ దగ్గరికి వస్తాడు. ఈరోజు దయచేసి రెచ్చగొట్టే మాటలు కాకుండా ఏది సత్యం అది చెప్పేయండి. మీరు మీ ఇష్టానుసారంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి అక్కడ సహకారం లేకుండా, అక్కడ ఎవరో ఇక ఇది లేకుండా స్వయంగా మీ ఇష్టానుసారంగా వెళ్ళి అనవసరంగా దెబ్బలు తినకండి. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఉమ్మడిగా వాళ్ళు కుట్రలు చేసి మీదకి రావడానికి సిద్ధమవుతున్నారు. పాము వలె వివేకం కలిగి, పౌరం వలె మంచి మనసాక్షితో, నిష్కటమైన ప్రేమతో మనందరం ఏక మనసుతో ముందుకు వెళ్ళాలి. నే అనుకుంటే మన బ్రతుకులంతా ఎప్పటికీ నాశనమే, నష్టమే. బైబిల్లో చెప్పిన మాట ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరం. సహోదర ప్రేమ అండి. క్రీస్తు రక్తంలో కడగబడిన మనము కుల వ్యవస్థ ఏంటి, ఈ చిన్న పెద్ద ఏంటి, అందరూ ఒకే తాటికి రావాలి. ఎవరికి ఏం జరిగినా అందరూ ఏకమవ్వాలి. ప్రవీణ్ పగడాల చచ్చిపోతే
అది మందు తాగే చచ్చిపోయాడని ప్రభుత్వమే డిక్లేర్ చేస్తే ఆయన హత్య చేశారని జాన్ వెస్లీ మీద, తన భార్య మీద, వారి కుటుంబం మీద నిందేశారు. అంటే ప్రభుత్వం విఫలమైపోయిందా? టోటల్ వ్యవస్థ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, నిఘా వ్యవస్థ, సో ఆల్ డిపార్ట్మెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్, ఆల్ డిపార్ట్మెంట్స్ కంప్లీట్గా నిర్వీర్యమైపోయి ఎవడో ఒక వ్యక్తి, ఎక్కడో ఉన్న వ్యక్తి చెప్పితే అది ఈ రోజున దాని అర్థమైంది. మన లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది. నీతిమంతుడు పరిపాలన చేస్తే దేశం సుభిక్షితంగా ఉంటుంది. దుర్మార్గుడు రాజ్యం వెళ్తే అల్లర్లు, కొట్లాట్లు, కక్షలు, క్రోధాలు. ఆలోచించండి. నోరెత్తితే కేసులు పెట్టడం, నోరెత్తితే వాళ్ళ మీద దాడి చేయటం, నోరెత్తితే వాళ్ళ మీద రిక్కిలు చేయటం, నోరెత్తితే గుర్తుపెట్టుకో, కొట్టేది నీవాడే, కొట్టించుకునేది నీవే. ఇప్పుడైనా సరే సమాజంలో అవేర్నెస్ తీసుకొచ్చి మనందరం ఒక్కటే ఏకతాటిగా ఉండాలని ఆలోచన చేసి ఈ విధంగా సంఘాల్లో మీరు చెప్పగలిగితే చాలా బాగుంటుంది. దయచేసి అనేక విషయాలు ఉన్నాయి, ఆలోచన చేయండి. ఈ క్షణమైనా సరే అందరూ ఏకతాటికి రావాలని కోరుతూ జేఎంబీకి నా నిండైన హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.